యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కనుక అతని గోత్రమునకు అనగా మనష్షే కుమారుడును గిలాదు దేశాధిపతియు అయిన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షీయులలో మిగిలిన వారికి అనగా అబియేజరీయులకును హెలకీయులకును అస్రీయేలీయులకును షెకెమీయులకును హెపెరీయులకును షెమీదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానము అది. మనష్షే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడును అయిన సెలోపెహాదుకు కుమార్తెలే కాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించెనని మనవి చేయగా, యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములనిచ్చెను. కాబట్టి యోర్దాను అద్దరినున్న గిలాదు బాషానులు కాక మనష్షీయులకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. ఏలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను. మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకు తూర్పుగా ఉన్న మిక్మెతా వరకును దక్షిణమున ఎంతప్పూయా నివాసుల వైపునకును వ్యాపించెను. తప్పూయా దేశము మనష్షీయులదాయెను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయా ఎఫ్రాయిమీయులదాయెను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను.